ఏడాకుల పాల, కొడిసె పాల, సప్తపర్ణి, దెయ్యం చెట్టు అండి చివరికి. ఇప్పుడు అందరూ కూడా దీన్ని దెయ్యం చెట్టు అనే అంటున్నారు. ఎందుకంటే ఈ మొక్క వల్ల చాలా వాయు కాలుష్యం అవుతుందటండి. అంటే ఈ పుప్పొడి ఉంటుంది కదా, పూలు బంచెస్ బంచెస్ కింద పూసేస్తుందండి. ఇది చాలా విరగబూసేస్తుంది అనమాట. ఆ పూలన్నీ కూడా చిన్న చిన్నగా ఉండి చాలా పుప్పొడి వెదజల్లుతాయటండి. చూస్తుండగానే ఎలా రాలిపోతున్నాయో చూసారా, జస్ట్ అలా పట్టుకునేసరికి వచ్చేసినాయి చేతుల పూలు. కిందంతా కూడా ఎలా పరుచుకున్నాయో చూడండి నేల మీద. ఈ గుత్తులు గుత్తుల కింద పూలు విరపీయడంతో చాలా విపరీతంగా పుప్పొడి వస్తుందటండి ఈ మొక్క పూల నుంచి. దాంతో అది రకరకాల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకి కారణాలు అవుతున్నాయట. ఎందుకంటే ఈ ఏడాకులతోటి చాలా హెల్దీగా చక్కగా మనకి గ్రీన్గా ఉండడంతో చాలా చోట్ల ఇవి పెంచుతున్నారు రోడ్ల పక్కన దీని. కాకపోతే ఈ మొక్క వల్ల, ఈ పుప్పొడి వల్ల చాలా ప్రమాదం అండి.